నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ద్వితా తుపాను ఆంధ్రప్రదేశ్ను వణికిస్తోంది, భయపెడుతోంది. ఎందుకంటే శ్రీలంకలో ఈ తుపాన్ దాటికి పూర్తిగా అక్కడ అతలాకుతలం అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 56 మంది వరకు చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ వార్తలు వినిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా? ఈ తుపాను ఎంత బలంగా రాబోతుంది? తీరం దాటే సమయంలో దీని పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాతావరణ శాస్త్రవేత్త కరుణ్ సాగర్ గారు మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. కరుణ్ సాగర్ గారు నమస్తే సార్. నమస్తే. కరుణ్ సాగర్ గారు, ఈ ద్వితా తుపాను ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమైంది? ఈ ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇంకా బలపడే అవకాశం కనిపిస్తుందా? అంటే ప్రస్తుతం ఈరోజు ఉదయం 11:30 గంటలకు చూసినట్లయితే మనకు శ్రీలంక దాని తీర ప్రాంతం దగ్గర కేంద్రీకృతమైంది. సో గత 11:30 గంటలకు చూసినట్లయితే కేవలం 4 కిలోమీటర్ల వేగంతో గంటకి అంటే చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉంది. సో ప్రస్తుతం చూసినట్లయితే 8.4 డిగ్రీలు అలాగే 81.0 డిగ్రీలు ఉత్తర రేఖాంశం దగ్గర కేంద్రీకృతమైంది. ఒకవేళ దూరంలో చూసినట్లయితే మనకు శ్రీలంకలోని ట్రింకోమలి నుండి దాదాపుగా నైరుతి దిశలో 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కరైకల్ నుంచి చూసినట్లయితే దక్షిణాగ్నేయంగా 310 కిలోమీటర్లు, పుదుచ్చేరి నుండి దక్షిణ ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, చెన్నై నుంచి చూసినట్లయితే మనకు దక్షిణంగా 520 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైందండి. ఇది రాబో రోజుల్లో చూసినట్లయితే ఉత్తర వాయువ్య దిశగా తన దిశను కొనసాగిస్తూ దాదాపుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వెంబడి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. సో దీనివల్ల మనకు చూసినట్లయితే మనకు అడ్వర్స్ వెదర్ అంటే ఒక విధమైనటువంటి వాతావరణం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనేదానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉందండి. అంటే ఆంధ్రప్రదేశ్ మీద పర్టికులర్గా ఏ టైం నుంచి ప్రభావం కనిపించే అవకాశం ఉంది సార్? రేపటి నుండి మనకు దాదాపుగా రేపు మధ్యాహ్నం నుంచి దాని ప్రభావం మనకు కనిపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ టైంకి మనకు తీరం దగ్గరగా అంటే మనకు వైపుకి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు దాని ఇంపాక్ట్ రేపు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ రోజు కొద్దిగా అంత ఇంపాక్ట్ ఉండదు. కేవలం రాయలసీమ పరిసర ప్రాంతాల్లో చెదురుమదురుగా చిన్న చిన్న వర్షాలు ఉండొచ్చు, లేదా మబ్బు కమ్ముకొని ఉంటుంది. కానీ రేపటి నుంచి మనకు రియల్గా దాని ఇంపాక్ట్ ఉండేదానికి అవకాశం ఉంది. ఓకే, అంటే సార్ దాని దిశ ఎటువైపు వెళ్తుంది? ఆంధ్రప్రదేశ్ జిల్లాల దగ్గర ఉన్న తీరం దాటే అవకాశం ఉందా, లేదంటే తమిళనాడు వైపు వెళ్తుందా? ఇది ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సార్? అంటే ప్రస్తుతం అయితే మనకు ఆల్మోస్ట్గా చెప్పాలంటే ఎక్కడ కూడా తీరం దాటే అవకాశాలు లేవండి. ప్రస్తుతం ఉన్నటువంటి మనకు మోడల్ గైడెన్స్ ప్రకారం కూడా ఎక్కడ తీరం దాటేదానికి అవకాశం లేదు. కానీ చెన్నైకి దగ్గరగా, తీరంకు దగ్గరగా తీర ప్రాంతం వెంబడి ప్రయాణించి మన దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఆ తీర ప్రాంతాలు కొంచెం వీక్ అయ్యేదానికి అవకాశం ఉందండి. అంతేగాని చెన్నైకి దగ్గరగా వచ్చినప్పుడు ఆ ప్రభావం ఏ జిల్లాల మీద పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా మనకు రాయలసీమలోని కొన్ని జిల్లాలు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అనగా మరి ముఖ్యంగా చూసినట్లయితే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, రాయలసీమలో ఉండేదానికి అవకాశం ఉందండి. అలాగే నెల్లూరు, ప్రకాశం వరకు కూడా దీని ఇంపాక్ట్ బాగా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. అందుకే రేపటి రోజున మనకు చూసినట్లయితే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎల్లుండి 30వ తారీఖున చూసినట్లయితే అత్యంత భారీ వర్షాలు, మరి ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండేదానికి అవకాశం ఉంది. దాని పక్కన ఉన్నటువంటి జిల్లాలు అయినటువంటి వైఎస్ఆర్ కడప కావచ్చు, ప్రకాశంలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇంకా చుట్టుపక్కల అక్కడ ఒకటి లేదా 2 చోట్ల భారీ వర్షాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. సార్ ఆ సమయంలో తీర ప్రాంత ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేము చాలా ఖచ్చితంగా బాగా అడిగారండి. గత కొద్ది రోజులుగా మనం చెప్తున్నట్లుగా మరి ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా దాదాపుగా నిన్నటి నుంచి ఎవరిని సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశాం. ఎందుకంటే మనకు చూసినట్లయితే గత కొద్ది రోజులుగా 2 సిస్టమ్స్ ప్యారలల్గా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక సిస్టమ్ ఉంది, అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఒక సిస్టమ్ ఉంది. సో ఆగ్నేయ బంగాళాఖాతంలో గత కొద్ది రోజులుగా సెన్యార్ తుఫానుగా బలపడేది వీకెండ్ అయిపోతుంది. ఏదైతే ఒక సర్క్యులేషన్ మనకు శ్రీలంక పరిసర ప్రాంతాల్లో డెవలప్ అయిందో అది ఇప్పుడు తుఫాను దిత్వాగా మనకు బలపడి రావటం జరుగుతుందండి. సో ఈ రెండింటి ప్రభావం వలన బంగాళాఖాతంలో ఎవరు కూడా మత్స్యకారులు చేపలకు వేటకు వెళ్ళరాదని చెప్పడం జరిగింది. దాదాపుగా చేపల వేట కూడా నిషేధించడం జరిగిందండి. సో అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి కూడా మనకు దాదాపుగా గాలులు రేపు ఎల్లుండి చూసినట్లయితే 60 నుండి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ తీర ప్రాంతం వెంబడి అలాగే నైరుతి బంగాళాఖాతంలో కానీ లేదా ఇన్సైడ్ డీప్ ఓషన్లో కూడా ఎవరు కూడా చేపలకు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశాం. దాంతోపాటుగా మన సాధారణ ప్రజానికం అంటే దాదాపుగా కోస్టల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలండి.
భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే అత్యంత భారీ వర్షాలు 30 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి, ఎక్కడైనా పాడుపడ్డ బిల్డింగ్‌లు పడిపోయేదానికి అవకాశం ఉంది. లేకపోతే దారులు మూసిపోయేదానికి అవకాశం ఉంది. అక్కడక్కడ కొన్ని చోట్ల వరదలు వచ్చేదానికి అవకాశం ఉంది. ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వాతావరణ సూచనలు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుందండి. సార్, బంగాళాఖాతంలో ప్రస్తుతం 2 తుఫాన్లు ఉన్నాయని చెప్తున్నారు. ఆ సెన్యారు ఏ మరింత బలపడి ఇటువైపు ఏమన్నా ఛాన్స్ ఉందంటారా? సెన్యార్ గురించి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందంటారా? సెన్యార్ ఆల్రెడీ బలహీన పడిపోయిందండి. ఇంతకుముందు మొన్నటి వరకు తుఫాన్‌గా కేంద్రీకృతమైంది గానీ, తర్వాత బలహీనపడి మనకు సౌత్ ఈస్ట్‌గా ఆగ్నేయ బంగాళాఖాతం మీద డిసిపేట్ అయిపోతుంది. సో, ఆ సిస్టమ్‌తో మనకు ఆంధ్రప్రదేశ్‌కి గానీ, తమిళనాడుకి గానీ ఎటువంటి ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు ఏదైతే కొత్తగా సిస్టమ్ వచ్చిందో శ్రీలంక పరిసర ప్రాంతాల్లో, ఇక్కడ ఉన్నటువంటి దిత్వా తుఫాను వల్ల మాత్రం మనకు ఇంపాక్ట్ ఉండబోతుంది. ఓకే. సరే, ఈ దిత్వా తుఫాను ప్రభావం ఎంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ఇది మొన్న మోంతా తుఫాను చూసాం. ఎక్కడికక్కడ చెట్లు, స్తంభాలు ఇరిగిపడ్డాయి. వరదలు బీభత్సంగా వచ్చాయి. చాలామంది కూడా నానా రకాలుగా ఇబ్బంది పడ్డారు లోతట్టు ప్రాంతాలు. సో, కంపేర్ టు అట్లా చూసుకుంటే అంత ప్రభావం ఉంటుందంటారా? దానికంటే తక్కువ ఉండే అవకాశం ఉందా? ఎక్కువ ఉండే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్‌కి అంత ప్రభావం ఉండదండి. తమిళనాడుకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే నిన్నటి నుంచి ఆల్రెడీ ఈ తుఫాన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది తమిళనాడులో. ఈరోజు, రేపు, ఎల్లుండి కంటిన్యూగా 3 డేస్ కూడా తమిళనాడు రీజియన్‌లో ఎక్స్‌ట్రీమ్‌లీ హెవీ రైన్‌ఫాల్ అంటే అత్యంత భారీ వర్షాలు ఎక్స్‌పెక్ట్ చేశారు. అలాగే నమోదవుతున్నాయి కూడా. కానీ మనకు ఆంధ్రప్రదేశ్‌కి చూసినట్లయితే కొంచెం సిస్టమ్ నుంచి దూరంగా ఉంటుంది. అదేవిధంగా చెన్నై దగ్గరకొచ్చేసరికి కొంచెం బలహీనపడడం స్టార్ట్ అవుతుంది. 30వ తేదీ సాయంత్రం కల్లా దాదాపుగా బలహీనపడి మళ్ళీ డీప్ డిప్రెషన్, అలాగే 1వ తేదీ మార్నింగ్ కల్లా డిప్రెషన్‌గా మారేదానికి అవకాశం ఉందని ప్రస్తుతం అంచనా వేస్తున్నాము. సో, అదే పరిణామం గాని నెలకొంటే మనకు ఆంధ్రప్రదేశ్‌కి అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు గానీ, కానీ కొన్ని జిల్లాలు ముఖ్యంగా ఈ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ జిల్లాలలో ఎక్కువ ఇంపాక్ట్ ఉండేదానికి అవకాశం ఉంది. ఓకే. సరే, ఇప్పుడు కొన్నిసార్లు అంచనాలు తలకిందులయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది తీరం దాటదు, తీరం వెంబడి ప్రయాణించి అట్లాగే సముద్రంలో బలహీనపడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ దిశను పూర్తిగా మార్చుకుని మరింత బలపడి తీరం దాటే పరిస్థితి ఏమన్నా ఉందా? గతంలో అట్లాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అది చాలా అరుదుగా జరుగుతాయండి. ఎందుకంటే మనము న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ మోడల్స్ గైడెన్స్ 1 కాదు, 2 కాదు. దాదాపుగా చాలా మోడల్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ ఉన్నటువంటి మోడల్స్ మనం అంచనా వేస్తున్నాం. అదే విధంగా ఎప్పటికప్పుడు సపోజ్ ఈరోజు మనం ఎల్లుండికి ఎలా ఉంటుందని మోడల్ గైడెన్స్ తీసుకున్నప్పుడు, ఈరోజు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఆ మోడల్ క్యాప్చర్ చేసిందో లేదో చూస్తాం. సో, ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్ క్యాప్చర్ చేస్తే ఆల్మోస్ట్‌గా మనకు ఫోర్‌కాస్ట్ కూడా యాక్యురేట్‌గానే వస్తుంది. కాబట్టి మనము 1, 2 మోడల్స్ తీసుకోవట్లేదండి. దాదాపు మోర్ దాన్ హాఫ్ డజన్ మోడల్స్ తీసుకుంటున్నాము. అదేవిధంగా వేరియస్ అబ్జర్వేషన్స్ లైక్ శాటిలైట్ కావచ్చు, రాడార్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకున్నటువంటి ఇప్పుడు మోడల్ గైడెన్స్ ఏదైతే మనకు ఇస్తుందో దాని ప్రకారం అయితే దాదాపుగా 99% తీరం దాటేదానికి అవకాశం కనిపించట్లేదండి. ఒకవేళ కొన్ని సందర్భాలు ఏమన్నా మార్చుకొని తీరం దాటే అవకాశం ఉంటే వెళ్ళిన అడ్వాన్స్ మనకు తెలుస్తుంది. కనీసం అట్లీస్ట్ 1 డే ముందే మనకు తెలుస్తుందండి. అంటే ఫైనల్‌గా శనివారం మధ్యాహ్నం నుంచి దీని ప్రభావం ఉంటుంది. రాయలసీమ జిల్లాలో అలాగే నెల్లూరు, ప్రకాశం ఇంతవరకు ప్రభావం ఉంటుంది. అంతే కదా సార్? అవును. అక్కడ ఎక్కువగా ప్రభావం ఉంటది. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, ప్రకాశం, అలాగే ఇక్కడ కూడా మనకు బాపట్ల ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉన్నాయండి. కాకపోతే నెల్లూరు, తిరుపతి జిల్లాలతో కంపేర్ చేసినప్పుడు అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అక్కడ. చాలా మంచి అలా ఇన్ఫర్మేషన్ చెప్పేసి మనం ఇచ్చారు. నెగ్లెక్ట్ చేసేదానికి లేదు. యెస్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కరుణ్ సాగర్ గారు. మరింత లేటెస్ట్ అప్డేట్ కోసం మళ్ళొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ సో మచ్.